హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. కాకరకాయలో ఇది బోడ కాకరకాయ చాలా ప్రత్యేకమైందనమాట. ఇంకో పేరు కూడా ఉంది. ఆ కాకరకాయ అని కూడా పిలుస్తారు. సైడ్ అయితే బోడ కాకరకాయ అని పిలుస్తారు. ఆ కాకరకాయ అని ఎలా తెలుసు అంటే వీడియోలలో చూసా నేను. దీన్ని బోడ కాకరకాయ కాకుండా ఆ కాకరకాయ అని పిలుస్తారని కూడా తెలిసిందనమాట. చేసి మా సైడ్ అయితే 300 రూపీస్ ఫర్ కేజీ. ఇదైతే ఇక్కడ సిటీలో కొంటున్నాం, కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడైతే ఇవి అడవులలో కాస్తుండే. నాకు ఐడియా ఉన్నంత వరకు చెట్లు అడవిలో ఉంటాయి. నేను అప్పుడు చూసినాను, కానీ ఏంటో ఇవి ముళ్ళు ముళ్ళు ఉన్నాయి అనుకునేదాన్ని. ఈ అబోడకాకరని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి సంవత్సరంలో 2 నెలలు మాత్రమే వస్తాయి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మంచిగా నీట్గా కడుక్కొని వీటిని అయితే బాయిల్ చేసుకోవాలి. వీటి ప్రయోజనాలు ఏంటి అనేది వీడియోలో చెప్తాను, చూసేయండి. నాకు తెలిసినవైతే కొన్ని షేర్ చేస్తాను మీతో. అవేంటనేది చూసేయండి. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి ఇవన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. దీంట్లో అయితే పోషక విలువలు అయితే చాలా ఉంటాయన్నమాట. ఇవి ఎవరైనా తినొచ్చు. మీకు డౌట్ రావచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా తినొచ్చు అంటే ఎంచక్కా తినొచ్చు. మంచిగా కర్రీ చేసుకొని తింటే ఇంకా చాలా మంచిది వాళ్ళకి. లోపల బేబీ గ్రోతింగ్ ఎక్కువగా ఉంటుంది తినడం వల్ల. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. బోడకాకరకాయలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. పోషకాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. బోడకాకరకాయ అంటే తెలియని వాళ్ళు అస్సలే ఉండరు. వర్షాకాలం దీనికి డిమాండ్ ఉంటుంది. వాటి రుచి దేనికి రాదనమాట. ఇది ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే తెచ్చుకోండి, సీజన్ కాబట్టి. ఇంకో విషయం, ఈ బోడకాకాయ తినడం వల్ల కంటికి కూడా చాలా మంచిదనమాట. అంతేకాకుండా పక్షవాతం, వాపు వంటి సమస్యలు కూడా రావండోయ్. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉంటే కొంచెం తక్కువ నానబెట్టుకోండి, కొంచెం స్వీట్గా ఉంటే కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. నేనైతే మట్టి పాత్రను తీసుకుంటున్నాను. మట్టి పాత్రలో టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న దాన్ని మంచిగా లోపల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ తీసుకోవచ్చు, తీయకపోవచ్చు. నేనైతే కొన్ని సీడ్స్ తీస్తున్నాను, అంటే కొంచెం ముదిరిపోయి ఉంటాయి కదా, అవైతే సీడ్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ ఇదే విధంగా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కూడా వేయొచ్చు. మా ఇంట్లో మా చిన్న పాప ఉంది కదా, తినదని చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట. ఏదైనా చేసేది మనం పిల్లల కోసమే కాబట్టి వాళ్ళు ఎంచక్కా తినేలా చేసుకోవాలి, అంతే కదా, ఏమంటారు? ఇంకా వండుకుందాం రండి, వచ్చేసేయండి. ఇలా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని వేడైపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా గోలనివ్వాలి. ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి కరివేపాకు కూడా చాలా మంచిది. ఇంకా జీలకర్ర, ఫైనల్గా ఉల్లిగడ్డ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పసుపు తర్వాత మనం సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా ఫైనల్గా 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం కచ్చా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో వెల్లుల్లి వేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మనం కట్ చేసుకున్న బోడకాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా వేసేసుకొని ఎంచక్కా ఒకసారి అయితే కలిపి పెట్టేసుకొని సిమ్లోనే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్పైసెస్ ఎక్కువ తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. అయితే అవి మగ్గిపోతూ ఉంటాయి. ఈలోపు మనం నువ్వులు అయితే రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. నువ్వుల పొడి అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కలకు అనేది బాగా పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, అదైతే పోసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి. అంతా మనకు ఒక 20 మినిట్స్ పడుతుంది. మనం చింతపులుసు పోసుకున్నాం కదా, పోసుకున్న తర్వాత అది మనకి ఎంత కావాలో చూసుకోండి, పులుపు అనేది చూసుకోండి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం షుగర్ అన్నా లేదంటే బెల్లం అన్నా యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది, అండ్ బెల్లం కూడా అంతే. ఇంకా లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల పులుపు అనేది ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది అనమాట. వామ్మో ఇంత ప్రాసెస్ ఉంది అనేసి అనుకుంటాం. ఏదైనా సరే ఇష్టం అనిపిస్తే ఏ పని కష్టం అనిపించదు. మనం బయట కొనుక్కొచ్చి తినే బదులు ఎంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకు పెట్టేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. ఫైనల్లీ లాస్ట్లో ఇంగువ వేసాను. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా అయిపోయింది, సర్వ్ చేసేసుకుందాం. నువ్వుల పొడి వేయడం వల్ల ఏంటంటే చిక్కదనం వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా వేడివేడి అన్నంలో ఈ బోడకాకరకాయ చారు అయితే సర్వ్ చేసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. ఎంత థిక్నెస్ కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. నిజం చెప్తున్నాను, జెన్యున్గా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది కదా. ప్లేట్లో ముక్కలు తీసేసుకొని తింటూనే ఉన్నాను, అంత బాగుంటుంది అనమాట. నేను తింటా అన్నట్టు ముక్కలు తినేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఫైనల్గా ఇది నా బోడకాకరకాయ చారు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చేసుకున్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.